చిన్న నిర్లక్ష్యం, ప్రాణాలకు ముప్పు. ప్లాస్టిక్ మరియు వేడి ఆహారం, క్యాన్సర్ ప్రమాదంపై అవగాహన. ప్రతిరోజు మనం చేసే కొన్ని చిన్న పనులు మన జీవితాన్నే ప్రమాదంలోకి నెడుతున్నాయంటే నమ్మగలరా? ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ త్రాగడం, ప్లాస్టిక్ కవర్లలో వేడి ఇడ్లీలు, పూరీలు, బిర్యానీ తీసుకోవడం, వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం. ఇవి మనకు అలవాట్లుగా మారిపోయాయి. కానీ ఇవే నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ప్లాస్టిక్ సౌకర్యం కాదు, ప్రమాదం. ప్లాస్టిక్ మన జీవితాన్ని సులభం చేసింది అనుకుంటాం. కానీ అదే ప్లాస్టిక్ మన శరీరంలోకి విషపదార్థాలను పంపిస్తోంది. వేడి పదార్థాలు ప్లాస్టిక్ను తాకినప్పుడు బిస్ఫినాల్ ఏ, BPA, డయాక్సిన్స్ వంటి విష రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. అవి మనకు కనిపించవు, రుచిలో తేడా ఉండదు. కానీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. ప్లాస్టిక్ గ్లాస్లో టీ అలవాటు కాదు, అపాయం. రోడ్డు పక్క టీ స్టాల్, ప్లాస్టిక్ కప్లో వేడి టీ. ఒక్కసారి కాదు, రోజుకు 2-3 సార్లు. ఈ చిన్న అలవాటు కాలక్రమంలో నోరు, గొంతు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే వేడి టీ ప్లస్ ప్లాస్టిక్ విష రసాయనాల కలయిక. వేడి ఆహారం మరియు క్యాన్సర్ ప్రమాదం. అతి వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ప్రమాదమే. వేడి ఆహారం నోటి లోపలి పొరలను దెబ్బతీస్తుంది. ఆ గాయాలు మానకుండా మళ్ళీ వేడి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్లో పెట్టిన వేడి ఆహారం అయితే ప్రమాదం రెండింతలు. మన నిర్లక్ష్యం మనకే శత్రువు. ఇన్ని రోజులు తిన్నాం, ఏమీ కాలేదు అనే ఆలోచనే మన అతిపెద్ద తప్పు. క్యాన్సర్ ఒక్కరోజులో రాదు, ఏళ్ల తరబడి మనం చేసే తప్పుల ఫలితం. నిర్లక్ష్యం, అలవాటు, సౌకర్యం ఇవన్నీ కలిసి మన జీవితాన్నే ప్రమాదంలోకి నెడుతున్నాయి. దుష్ప్రభావాలు: ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం, హార్మోన్ సమస్యలు, పిల్లల్లో అభివృద్ధి లోపాలు, గర్భిణీ మహిళలకు ముప్పు, కాలేయం, కిడ్నీలపై ప్రభావం. ఇవి ఊహలు కాదు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నిజాలు. పరిష్కారం ఇప్పుడే మారాలి. మార్పు పెద్దది కావాల్సిన అవసరం లేదు, చిన్న నిర్ణయమే చాలు. ప్లాస్టిక్ కప్పుల బదులు గాజు, స్టీల్ కప్పులు. వేడి ఆహారాన్ని స్టీల్ లేదా మట్టి పాత్రల్లోనే వాడాలి. ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు తీసుకోవద్దు. టీ, కాఫీ ఎక్కువ వేడిగా తాగకూడదు. ఇంటి నుంచి స్టీల్ బాటిల్, డబ్బా తీసుకెళ్లాలి. ఈ చిన్న జాగ్రత్తలు మన జీవితాన్ని కాపాడగలవు. ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత. ఆరోగ్యం మన వ్యక్తిగత బాధ్యత. మన పిల్లలకు ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో చెప్పాలి. రోడ్డు పక్క తినే అలవాట్లపై నియంత్రణ ఉండాలి. సౌకర్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదు. ఈ రోజు మనం మారితే రేపటి తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వగలం. ప్రభుత్వం పాత్ర. ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించాలి. ప్లాస్టిక్ వాడకంపై కఠిన నియమాలు. ప్లాస్టిక్ కప్పులు, కవర్లపై పూర్తి నిషేధం. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు. హోటళ్లు, టీ స్టాళ్లపై తనిఖీలు. ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రోత్సాహం. ప్రజలు ప్లస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. ముగింపు: ఒక ప్రశ్న. ఈ రోజు ప్లాస్టిక్ కప్లో టీ తాగడం సులభం కావచ్చు, కానీ రేపటి జీవితానికి అది ప్రమాదం కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. సౌకర్యం ముఖ్యమా లేదా జీవితమా? ఈ వీడియో మీకు నచ్చితే ఇది ఒక్కరికి కాదు, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అవగాహన కూడా ఒక రక్షణ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.